ఆ రాత్రి దేవుని వెలుగు ఒక సామ్రాజ్యాన్నే పూర్తిగా నిలిపివేసింది. ఫరో రథాలు ఎడారి అంతటా ఉరుముల్లా దూసుకుపోయాయి. కత్తులు మెరిశాయి. దివిటీలు మండిపడ్డాయి. ఇశ్రాయేలీయులు చిక్కుకుపోయారు. ముందు ఎర్ర సముద్రం, వెనుక మృత్యువు. భయం ఆవరించింది. పిల్లలు ఏడుస్తున్నారు. ప్రజలు మోషేతో, మమ్మల్ని ఇక్కడ చంపడానికే తీసుకొచ్చావా అని కేకలు వేశారు. ఫరో సైన్యం ముందుకు దూకింది. కాని అప్పుడు పరలోకం కదిలింది. నిర్గమకాండము 14 ఇలా చెబుతుంది. దేవుని దూత ఇశ్రాయేలు సైన్యానికి ముందు వెళ్లాడు, వెనుకకు తిరిగివారి వెనుకకు కూడా వెళ్లాడు. ఒక దూత, ఒక చిన్నపాటి ఆజ్ఞ. ఆ క్షణంలో ఐగుప్తు యోధులపై చీకటి కమ్ముకుంది. దేవుని ప్రజలపై వెలుగు ప్రకాశించింది. రాత్రంతా ఫరో సైన్యాలు పరలోకం నుండి వచ్చిన ఒకే ఒక దూతచే నిలిచిపోయాయి. ఒక్క కత్తి కూడా పైకి లేవలేదు. ఒక్క డాలు కూడా విరగలేదు. ఎందుకంటే దేవుడు వారికి మధ్య నిలిచాడు. సముద్రం రెండుగా చీలకముందే ఆయన అగ్నిస్తంభమును సృష్టించాడు. నీళ్లు కదలకముందే ఏ శత్రువూ దాటలేని గీతను గీశాడు. మరియు ఆ దేవుడే ఇప్పటికీ తన ప్రజల కోసం పోరాడుతున్నాడు. దేవుడు ఇప్పటికీ మీకు మరియు మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తికి మధ్య నిలుస్తాడని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి, ప్రభువా, వందనాలు అని ప్రకటించండి.